కేసీఆర్ కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్న వెంకట్రామరెడ్డి కూడా రఘునందన్ గురించి మాట్లాడతాడా? మాట్లాడాలా? అరే వారి వెంకట్రామరెడ్డి ఒక్క పోలీసు లేకుండా నీలో తెలంగాణ పౌరుషం ఉంటే నువ్వు నీ హరీష్ ఒక్క పోలీసు లేకుండా రా మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకి పోదామా? దమ్ముందా? ప్రచార రథం పోతే చెప్పుల దండేసి కొట్టిరు. మల్లన్న సాగర్ కొట్టిరా కొట్టలేదా? ఏమున్నా వెంకట్రామరెడ్డి దగ్గర అంటే ఎకరం 100 కోట్లు పెట్టి 10 ఎకరాలు కొన్నాడు. ఎన్ని ఎకరాలు? ఎంత ఎకరం? ఎంత? హరీష్ రావుకు 4 సూట్ కేసులు, చంద్రశేఖర్ రావుకు సూట్ కేసులు మోసి కాళ్ళు మొక్కి అరే మా మెదక్ జిల్లా పౌరుషాల బిడ్డ, మెదక్ జిల్లాలో రోజు ముందు పుట్టిరు. పక్క జిల్లాని అరువు తెచ్చుకున్నది కాదు మా జిల్లా. తెచ్చుకుందామా? ఏం చెప్పిండు కాలేజీ? ఈ గడ్డ మీద పుట్టి ఎవరైనా ఈ గడ్డకు అన్యాయం చేస్తే ఈ గడ్డ మీదనే పాత్ర వేయాలని చెప్పిండు. చెప్పినవా? ఈ చౌరస్తాలో జై తెలంగాణ అన్నప్పుడు చెప్పినవా? ప్రాంతేతరుడు దోహం చేస్తే ఊరు పొలిమేరలు దాటిదాకా ఉరికిపిద్దామా? ఎవరు వెంకట్రామరెడ్డి? మెదక్కు వెంకట్రామరెడ్డికి ఏమైనా సంబంధం ఉందా? మరేంది మెదక్ ఏమైనా అనాదనా? లేరా? అయినా జై తెలంగాణ అన్నోళ్ళు ఉన్నారా లేరా? మరి ఎందుకు వెంకట్రామరెడ్డి కోటేయాలో ఒకసారి ఆలోచించాలి. దయచేసి ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. డబ్బులని నమ్ముకొని బీఆర్ఎస్, కులాన్ని నమ్ముకొని కాంగ్రెస్, ఈ రెండు తప్ప ఇంకొకటి వస్తలేవు. ఎందుకు వేయాలి కాంగ్రెస్ కి? 4000 పింఛన్ ఎందుకు వేయాలా? ఎందుకు వేయాలి? ఇచ్చిరా 4000? పెద్ద కొడుకు 2000 ఇస్తే చాలలేవు. నేను చిన్న కొడుకు ఎర్రగా ఉన్నా 4 ఇస్తా అన్నాడు. ఇచ్చిందా? 4000 వచ్చినాయా? మరి 4 నెలలు మీరు ముఖ్యమంత్రి అయినా మరి సారు జీతం ఎంత? 4 లక్షలు ఆయన తీసుకుంటానికి జీతం ఉంటుంది. కానీ గరీబ్ వాళ్ళకి 4000 పింఛన్ ఇవ్వలే కాంగ్రెస్. ఇచ్చిందా? ఈయన పోయి కేరళలో చెప్తున్నాడు ఏమని? రాహుల్ గాంధీ 20 ఏళ్ళు ప్రధానమంత్రి. ఎన్నేళ్ళు? 7 కన్నడ 7. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడా? ఎవరైతారు? రఘునందన్ని గెలిపిస్తే మెదక్ ప్రజలకి నరేంద్ర మోడీకి మధ్యలో వారధిగా ఉంటే మీ సేవకులుగా పనిచేస్తుంది తప్ప రియల్ ఎస్టేట్ బ్రోకర్ని కాదు. రియల్ గా ప్రజల కోసం కొట్లాడేటోంది. ఈ గడ్డ మీద పుట్టినది, ఈ గడ్డ కోసం నా చివరి శ్వాసగా కొట్లాడుతోంది. అందుకని ఒక్క అవకాశం నరేంద్రుడి నాయకత్వంలో పనిచేసేందుకు నాకు ఇస్తే ఈ గడ్డ రూపురేఖల్ని బరాబరి మారుస్తాం.